హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ తర్వాత అయితే నేను లాంగ్ వీడియో పెడతా అన్నాను. ఈ వీడియో షూట్ చేసి కూడా చాలా మంత్స్ అయితే అయిపోయింది. ఇంకా నేను ఇది అలాగే ఉంటే ఇంకా నేను ఎడిటింగ్లోనే పెట్టాను అనమాట. వాయిస్ ఓవర్ ఒక్కటే ఇవ్వలేదు. ఇంకా సరే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దాం అనేసి ఇంకా ఇస్తా అన్నాను. ఆ రోజైతే మేము కమర్షియల్ స్ట్రీట్కి అయితే వెళ్ళాం అనమాట, నేను మా ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు కొన్ని షాపింగ్ ఉంటే చేసుకుందాం అనేసి వెళ్ళాము అందరము. అందరికీ వర్క్ ఉండింది, అంటే చెప్పులు తీసుకుందాం అనేసి, కొన్ని షాపింగ్ డ్రెస్సెస్ కానీ అట్లన్నీ చూద్దాం అనేసి వెళ్ళాం అనమాట. ఇక్కడైతే కానీ అన్నీ కూడా బాగానే దొరుకుతున్నాయి. అంటే నాకు జయనగర్లోనే షాపింగ్ బాగా నచ్చింది కమర్షియల్ స్ట్రీట్ కన్నా కూడా. అక్కడ ఎందుకో నాకు కొంచెం బాగా అనిపించింది కంపేర్ చేస్తే కూడా. అక్కడ అన్నీ కూడా రోడ్స్ కానీ అంతా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడేదో కొంచెం కంజెస్టెడ్గా ఉన్నట్లు అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఇక్కడైతే ఇంకా క్లిప్స్ అయి చూస్తా ఉన్నానమాట. ఇవి 10 రూపీస్, ఇయర్ రింగ్స్ అయితే కూడా 20 రూపీస్, 30 రూపీస్ అలానే ఉన్నాయి. 10 రూపీస్ అంట. మనం ఇంకా బార్గింగ్ చేస్తే కూడా ఇంకా తగ్గిస్తారు. ఇంకా మన స్కిల్ని బట్టి అనమాట. మనం ఎంత వాళ్ళని అడిగితే తగ్గించమని అంత తక్కువ రేటుకే మనకు దొరుకుతాయి ఏవైనా కూడా ఇక్కడ హోల్సేల్ వాటికి వచ్చితే. ఇంకా చిక్పేట్లో కూడా ఇంకా మనకు తక్కువలో దొరుకుతాయి అన్నమాట. నేను చిక్పేట్లో తిరిగాను కానీ మరీ అంత ఎక్కువ తిరగలేదు. నేను ఎక్కువ షాపింగ్ అయితే చేసింది అయితే జయానగర్లో ఎక్కువ చేశాను అనమాట. అంటే ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా జయానగర్లో తీసుకున్న వీడియో కూడా. నాకెందుకో జయానగరే బాగా నచ్చుతుంది అన్నిటితో కంపేర్ చేస్తే కూడా. మీరు మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో చూస్తున్నట్లయితే. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వ్లాగ్స్ కూడా పెడతాను. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాను. నా ఇన్స్టాగ్రామ్లో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే ఫాలో చేసుకోండి. అక్కడ కూడా గ్లో డైరీస్ బై తేజు అని ఉంటుంది. మీరు సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యన అందరూ ఇన్స్టాగ్రామ్ కూడా బాగా ఫాలో అవుతున్నారు కదా. సో నేనైతే అంటే యూట్యూబ్లో ఒకటే పెడతా అన్నాను కదా వీడియోస్, అక్కడ కూడా పెడదాం కొంచెం రీచ్ వస్తుంది అనేసి నా సైడ్ నుంచి అయితే నేను ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అంటే కంటెంట్ చేయడం కానీ, స్లోగా ఎడిటింగ్ కానీ అన్నీ నేర్చుకుందాము అనేసి. ఇక్కడైతే చెప్పులు తీసుకున్నాం ఈ షాప్లో అయితే ఒక 2 జతలు. ఇక్కడ ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే కలెక్షన్ అయితే అంతా కూడా చాలా బాగున్నాయి. కొంచెం తగ్గించారు, ఒక 100 రూపీస్ అట్లా తగ్గించారు. కలెక్షన్ మాకు బాగా నచ్చింది. ఇక్కడైతే 2 పేర్స్ తీసుకున్నాము. ఇంకొక షాప్లో కూడా 2 పేర్స్ అలా తీసుకున్నాం అనమాట. అంటే ఒకే షాప్లోనే అన్నీ తీసుకోలేదు, ఒక్కొక్క షాప్లో నచ్చినటివి అలా తీసుకుంటా ఉన్నాం అనమాట. నేనైతే ఈ కమర్షియల్ స్ట్రీట్లో అయితే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేనైతే పికిల్స్, సాల్ట్ వేసుకోవడానికి కొన్ని సిరామిక్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇలాంటివి అయితే ఏమి తీసుకోలేదన్నమాట. చెప్పులు కానీ, డ్రెస్సెస్ కానీ షాపింగ్ అయితే ఏమీ చేయలేదు. సో ఇలా అనమాట, ఇలా అయింది షాపింగ్ అయితే. సో ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాము, వచ్చాం కదా అన్నీ ఒకసారి చూసేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఏదన్నా కావాలనిపించినప్పుడు ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది కదా. సో అందుకోసంగా నేను అన్నీ చూస్తూ ఉన్నాను, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట. ఈ చెప్పులు కానీ మీకు ఏదైనా మోడల్ కొంతమంది నచ్చుతుంది కదా, అంటే సేవ్ చేసుకొని పెట్టుకుంటారు కదా. సో ఒకవేళ ఇప్పుడు కమర్షియల్ స్ట్రీట్లో ఇలా ఉన్నాయి కలెక్షన్ అంటే కూడా మీకు చూస్తాను ఐడియా వస్తుంది కదా అనేసి ఇట్లా నేను చెప్పులు కానీ అన్ని వీడియోస్ అన్నీ తీస్తా అన్న కొంచెం దగ్గరికి వెళ్ళి ప్రైజెస్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. కొన్ని షాపులు అయితే ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇంకా మీరు ఇట్లా 2-3 అంటే పేర్స్ అయితే తీసుకుంటే ఇంకా కొంచెం తగ్గిస్తారనమాట. ఇక్కడైనా కదా, ఎక్కడైనా కూడా అంతే. ఒకే పేరు తీసుకుంటే మనకు అంతగా తగ్గిరు. 2-3 పేర్స్ తీసుకుంటే మీరు ఏమైనా ఫ్రెండ్స్గా వెళ్ళినప్పుడు అందరూ కలుపుకొని తీసుకుంటే కొంచెం మీకు 100 రూపీస్, 50 రూపీస్ అలా తగ్గుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రైస్కే తీసుకున్నాం అనుకో మనకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. మనం కొంచెం వాళ్ళని అడిగి ఒక 50 రూపాయలు కానీ, 20 రూపాయలు కానీ తగ్గిస్తేనే మనకు అదొక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళేమో ఆడ పెట్టడం ఏమో డబల్ కాస్ట్లే పెట్టుంటారు, అంటే ఇప్పుడు ఒక ఎక్కువే పెట్టుంటారు, కానీ మనం అడిగే కొద్దీ వాళ్ళు తగ్గిస్తారనమాట. సో వాళ్ళకి ప్రాఫిట్ వేసుకొని వాళ్ళు ఆడ పెడతారు ఫిక్స్డ్ ప్రైసెస్ అనేసి. సో మీరు కూడా అడగాలన్నమాట. ఇక్కడైతే నాకైతే మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మా ఫ్యామిలీలో కానీ వాళ్ళ ఫేసులు చూపిస్తే చాలు, అబ్బా కెమెరా కనిపిస్తే చాలు ముఖం అలా సైడ్కి పెట్టేస్తారనమాట. అస్సలు ఎవరంత
అంటే ఉండరనమాట. ఐ మీన్ కెమెరాకి షై ఫీలింగ్ ఎక్కువుంటది. మా బ్రదర్ గానీ, మా కజిన్స్ కానీ ఎవరైనా గూడా. సో, అందుకని నేను గూడా వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టను. మా ఫ్రెండ్స్‌ని గానీ ఎవరినైనా గూడా. ఒకవేళ వాళ్ళు ఓకే అంటేనే, లేదంటే నేను తీయననమాట వీడియో గానీ వాళ్ళని. ఎందుకంటే కొంచెం షైగా ఫీల్ అవుతారు అనేసి నేనైతే ఇబ్బంది పెట్టను. వాళ్ళు ఓకే అంటేనే వాళ్ళ వీడియోస్ తీస్తా, లేదంటే తీయను. అప్‌లోడ్ గూడా చేయననమాట. వాళ్ళకి అడుగుతాను, ఇలా అప్‌లోడ్ చేసేనా వద్దా అనేసి ఫస్ట్ అడుగుతాను. చెయ్యి అంటేనే నేను చేస్తాను. లేదు అంటే నేను చేయననమాట. ఎడిటింగ్‌లో తీసేస్తాను. అంటే సినిమాలో ఎడిటింగ్‌లో తీసేసినట్టు నా వీడియోలో గూడా ఎడిటింగ్‌లో తీసేస్తాననమాట. లేదు అంటే కొంచెం ఏదన్నా సింబల్స్ పెట్టడము, అంటే హార్ట్ సింబల్స్ అలా ఏదైనా పెట్టేసి కవర్ చేయడము అట్లా చేస్తాను. నాకు ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇవి 100 ఎంతో చెప్పారనమాట. మోస్ట్‌లీ నేనైతే ఇయర్ రింగ్స్ అసలు ఎప్పుడూ చేంజ్ చేయను. దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి అయితే నాకు సేమ్ ఇయర్ రింగ్సే పెట్టుకున్నా నేను ఇప్పటికి కూడా. సో, కాబట్టి నేనెప్పుడు చేంజ్ చేయననేది, నేను ఎక్కువ తీసుకోను ఇయర్ రింగ్స్. కాకపోతే నాకు ఆ ఇయర్ రింగ్స్ అయితే బాగా నచ్చాయి. కానీ నేనైతే తీసుకోలేదు. ఇక్కడైతే నేను ఇవి అయితే తీసుకున్నాను అనమాట. పికిల్స్ ఇవన్నీ పెట్టుకుందాం అనేసి ఇక్కడైతే తీసుకున్న, షాపింగ్ చేసినాను. ఇక్కడైతే నేను ఒకటి తీసుకున్నాను. 2 ఐటమ్స్, 3 ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. ప్యాకింగ్ చేపిస్తున్నాను కదా చూడండి. సో, నాకు కూడా అంటే కెమెరాకి ఇదే ఫస్ట్ టైం నేను కూడా అంటే ఇలా మాట్లాడడము, కంటెంట్ చేయడం అంతా కూడా. కాకపోతే కొద్దిగా అలవాటు చేసుకుంటా అన్నాను. ఎందుకంటే మనం ఎక్కువ టైము ఈ సోషల్ మీడియాలోనే స్పెండ్ చేస్తున్నాం. ఎవ్వరైనా కూడా, పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ, ఎవ్వరమైనా కూడా ఏంటంటే అంటే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయడం, యూట్యూబ్ ఓపెన్ చేయడం, వీడియోలు చూడడం అదంతా కూడా. సో, అలా అందుకే వేస్ట్ చేయడము. నేనే వీడియోలు చేసుకొని, నేనే నా వీడియోలు చూసుకుందాం అనేసి నేను తీస్తా ఉన్నాను. నాకు అందరూ అదే సజెషన్స్ ఇస్తారు. నేను ఎప్పుడైనా వీడియోస్ అవి చూస్తా అంటే, "నువ్వే చేసుకో, నువ్వే వీడియోలు తీసుకొని నీ వీడియోలు నువ్వే చూసుకో. నీకు ఇంకా టైం పాస్ అవుతుంది కదా" అనేటట్టు. సో, అందుకే నేను మెల్లిగా స్టార్ట్ చేస్తా అన్నాను. ఇంకా అలా స్టార్ట్ చేసి యూట్యూబ్ జర్నీ అలా అనమాట నాది. ఇక్కడైతే ఈ వుడ్ ఉన్నాయి కదా! ఇవైతే ఎంత ప్రైజ్ ఉన్నాయంటే ఒక్కొక్కటి దిమ్మ తిరిగిపోతున్నాయి. అంత ప్రైస్ చెప్పారు. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఏంటి అనేది అయితే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదనమాట వీడియో ఇంతటితో అయిపోయింది. ఇంకైతే ఇంటికి కూడా వచ్చేసినాము. అంటే వెళ్తున్నాము, బస్ స్టాండ్‌కి అయితే వచ్చామనమాట. థ్యాంక్ యూ సో మచ్.